పరిశుద్ధత, పిలుపు. తర్వాత సమర్పణ జీవితం కూడా చాలా ముఖ్యం. ఇవి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఒక సేవకునికి ఇవి కలిగి మనం ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నేను ఎక్కువగా అండి పరిశుద్ధతకి నేను ప్రాముఖ్యత ఇస్తాను. ఎందుకంటే ప్రతి విషయంలో మనం చూపే విషయంలో అయితేమి, మాటల విషయంలో అయితేమి, అన్ని విషయాల్లో కూడా మనకు పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం. మరి పరిశుద్ధత రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవునా కాదా? ప్రార్థన చేయాలంటే మనకేముండాలి? అంకితం బాగుండాలి. ఏముండాలండి? సమర్పణ జీవితం మనకి ఉండాలి. ప్రార్థన చేయాలంటే సమర్పణ జీవితం మనకు ఉండాలి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నన్ను ఏ పిలుపుతో పిలిచాడు, ఆయన యొక్క ఏర్పాటు ఏంటి అనేది మీరు ప్రార్థనలో ఉండి కనిపెట్టండి. నేను ఎవరి దగ్గరికి పోనండి ఒక విషయంలో, ప్రార్థనలో ఉండి నేను కనిపెడతాను. దేవుడు నాకు మాట్లాడతాడు, ఆయన ఆత్మస్వరము మనకు వినపడుతుంది. ఇంకోటి ప్రార్థనతో పాటు ధ్యానం కూడా నేను చేస్తాను. ధ్యానంలో దేవుడి స్వరాన్ని మనం వినాలి.